Hi viewers, good evening. DSC Content, TH Creations, School Assistant, Social Studies, GK and Current Affairs. ఇవన్నీ కొన్ని అంశాలు చూద్దాం. బౌద్ధ మతములోని త్రిపీఠికాలు ఏ భాషలో రాయబడ్డాయి? పాళి. జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు ఎవరు? రిషభనాథుడు. అశోకుడు వేయించిన శిలాశాసనాలు ఏ లిపిలో ఉన్నాయి? బ్రాహ్మి. జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు ఎవరంటే రిషభనాథుడు. అశోకుడు వేయించిన శిలాశాసనాలు ఏ లిపిలో ఉన్నాయి అంటే బ్రాహ్మి లిపిలో ఉన్నాయి. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి మాజిలాన్. ఉత్తర ధ్రువానికి చేరుకున్న తొలి వ్యక్తి ఆముండియ సేన్. ఉత్తర ధ్రువానికి చేరుకున్న తొలి వ్యక్తి. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలైన తొలి మహిళ రోజలిన్ హిగ్గెన్స్. ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి సిరిమావో బండారు నాయకే. జున్ను ఉత్పత్తికి ఉపయోగించే జంతు ఎంజైమ్ రెన్నెట్. మాంసము మృదుత్వానికి, తోళ్లను మెత్తపరచడానికి ఉపయోగించే ఎంజైమ్లు వరుసగా పపేన్, ప్రోటీయేజ్. మృతదేహాలు దెబ్బ అని అర్థం వచ్చు మొహెంజోదారోను కనుక్కున్నది ఎవరు? ఆర్డి బెనర్జీ. వేదాలలో అత్యంత ముఖ్యమైన దేవుడు ఎవరు? ఇంద్రుడు. వేదాలలో అత్యంత ముఖ్యమైన దేవుడు ఎవరు అంటే ఇంద్రుడు. సత్యమేవ జయతే అనే నినాదం ఏ ఉపనిషత్తు నుంచి తీసుకోబడింది? ముండకోపనిషత్. ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1028. తెలంగాణలో గోదావరి నది ఎక్కడ ప్రవేశిస్తుంది? నిజామాబాద్. మూసీ నది ఏ నదికి ఉపనది? కృష్ణ. శ్రీశైలం డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? శ్రీశైలం డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? కృష్ణ. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ నదిపై ఉంది? కృష్ణ. భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ప్రధానమంత్రిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? 2005. ప్రాథమిక విధులు ఏ భాగంలో ఉన్నాయి? భాగము 4A. ప్రాథమిక విధులు ఏ భాగంలో ఉన్నాయి? భాగము 4A. బల్బులో ఉండే ఫిలమెంట్ దేనితో తయారు చేయబడి ఉంటుంది? టంగ్స్టన్. భూమి యొక్క వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? నైట్రోజన్. భూమి యొక్క వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? నైట్రోజన్. విటమిన్ సి యొక్క రసాయన నామం ఏమిటి? ఆస్కార్బిక్ ఆమ్లము. గుండె యొక్క పనితీరును కొలిచే పరికరం ఏంటి? ఎలక్ట్రోకార్డియోగ్రామ్. గుండె యొక్క పనితీరును కొలిచే పరికరం ఏది అంటే ఎలక్ట్రో
కార్డియోగ్రామ్. ప్రపంచంలో 60% అగ్నిపర్వతాలు ఎక్కడ కనిపిస్తుంటాయి? పసిఫిక్ పరివేష్టిత ప్రాంతం. భూపటలము లోతుకు వెళ్ళే కొద్దీ ప్రతి 32 మీటర్ల ఉష్ణోగ్రతకు ఎంత శాతం పెరుగుదల ఉంటుంది? 1. జవహర్లాల్ నెహ్రూ 1927లో ఎక్కడ జరిగిన అణగారిన వర్గాల సమావేశానికి హాజరయ్యాడు? బ్రస్సెల్స్. భారత్ చోడో నినాదం ఎవరిచ్చారు? మహాత్మా గాంధీ. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్లు పంపించబడతాయి. థ్యాంక్ యూ.